ఈ వీడియోలో శ్వేత బసు నటించిన ఊప్స్ అప్ క్యా తెలుగు డబ్బడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్గా ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ఒకరితో అయితే రిలేషన్లో ఉంటుంది. బట్ తనతో ఫిజికల్గా అటాచ్ అవ్వకపోయినా తను అనుకోని విధంగా అయితే వేరే వాళ్ళ ద్వారా ప్రెగ్నెంట్ అయితే అవ్వడం జరుగుద్ది. మరి దాని తర్వాత ఏం జరిగింది, అసలు తను ప్రెగ్నెంట్ ఎలా అయింది, మరి తన లవర్ ఏం చేశాడు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే ఊప్స్ అప్ క్యా వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే బిలో యావరేజ్ భయ్యా. నాకు కొన్ని పార్ట్స్ వర్కౌట్ అయ్యాయి, ఫ్యూ పార్ట్స్ అయితే అంత ఏం వర్కౌట్ అవ్వలేదు. నాకు పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ బాగుంది, అంటే ఇంతకుముందు చూడలేదని కాదు, చూసాం చాలా చోట్ల. బట్ ఈ కాన్సెప్ట్ని కొంచెం వీళ్ళు ఫన్నీ వేలో, కొంచెం హ్యూమర్ వేలో ప్రజెంట్ చేద్దామని అయితే చూశారు. అది నాకు కొంచెం వర్కౌట్ అయ్యింది. అండ్ టోటల్ 8 ఎపిసోడ్స్లో కూడా వాళ్ళు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, ప్లాట్లోకి తీసుకెళ్ళడానికి కానీ, అండ్ ఆ ఫన్ని జనరేట్ చేసిన విధానం కానీ, ఇలా కొన్ని ఎపిసోడ్స్ అయితే నాకు కొద్దిగా వర్కౌట్ అయ్యాయి. మరి ఫుల్గా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్యారెక్టర్స్ చేసే పనులు అండ్ మెయిన్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ శ్వేత బసు గారు అయితే ఆ క్యారెక్టర్లో చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారని చెప్పాలి. ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే చాలా కాలం తర్వాత ఆవిడ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. చాలా బాగా చేశారని చెప్పాలి. అంటే వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ని హ్యూమర్తో ప్రజెంట్ చేయడం అన్న విధానం ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది భయ్. కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ అయితే ఉంటాయి, వాటిని చెప్పేటప్పుడు చూపించేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇన్ కేస్ సీరియస్గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే అది చాలా వరకు డిస్టర్బ్ అవుతారు ఆడియన్స్ అన్నది. సో ఇందులో హ్యూమర్ని అయితే ఎంచుకుని సెలెక్ట్ చేసుకుని చూపించడం అయితే జరిగింది. పెద్దగా మిస్టేక్స్ లేకుండా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వేలో అయితే చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పాలి. టెక్నికల్ పరంగా, ఎడిటింగ్ పరంగా అయితే మీకు సిరీస్ బాగానే అనిపిస్తుంది. అండ్ ఆ కామెడీ సీన్స్ కూడా అక్కడక్కడ చాలా వరకు కూడా వర్కౌట్ అవుతాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తాయి. ప్రిడిక్టబుల్ ఎలిమెంట్స్ అండ్ ఆ హ్యూమర్ ఏదైతే ఉందో అన్ని ఎపిసోడ్లో కూడా వర్కౌట్ అవ్వదు. చాలా ఎపిసోడ్స్లో చాలా ఫోర్స్డ్గా అనిపిస్తుంది. అండ్ అనవసరమైన క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అన్వాంటెడ్ సీన్స్ కూడా చాలా ఉంటాయి భయ్య. 8 ఎపిసోడ్స్ అనవసరం ఈ సిరీస్కి. అసలు మినిమం 5 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసేచ్చు, లేదా మూవీగా కూడా తీయచ్చు దీన్ని. 8 ఎపిసోడ్స్ చూడడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది నేను. అంటే ఎక్కువగా స్ట్రెచ్ చేశారనిపించింది. అండ్ వీళ్ళ ప్లాట్లోకి తీసుకెళ్ళిన తర్వాత కానీ, తీసుకెళ్ళి ముందు కానీ చాలా అన్వాంటెడ్ డ్రామా అయితే నడుస్తూ ఉంటుంది. అదంతా కూడా మీకు చిరాకు తెప్పిస్తూ ఉంటారు. సిరీస్ ఒక ఫ్లోలో అయితే వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చే కొద్ది కూడా మొత్తం సిరీస్ అంతా కూడా ప్రెడిక్టబుల్ అయిపోద్ది. అండ్ ఆ క్లైమాక్స్ కూడా అంతగా వర్కౌట్ అవుతుంది. ఇంకొంచెం మంచిగా రాసుకున్నట్టే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ మెయిన్ హ్యూమర్ మీద టార్గెట్ చేశారు కాబట్టి ఆ హ్యూమర్ని ఇంకా మంచిగా రాసుకోవాల్సిందే. ఎందుకంటే చాలా చోట్ల నవ్వు రాలేదు పోయి, అసలు ఏదో అలా చూస్తూ ఉన్నాను అంతే నేను. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే బాగానే ఉంది. కాన్సెప్ట్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా బాగానే అనిపించింది. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ వర్కౌట్ అయ్యాయి అంతే. మీరు చూద్దాం అనుకుంటే తెలుగులో జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. సెన్సిటివ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుద్ది. అవి ఫ్యామిలీతో చూడడానికి మీరే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో బెటర్ అవాయిడ్ చేసండి. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీ రివ్యూస్ అయితే మన ఛానల్లో వస్తాయి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆన్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి, లేదంటే మీరు నోటిఫికేషన్ ఖచ్చితంగా మిస్ అవుతారు. ఓకే, వీడియో వస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నా ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా పుష్ అవుతాయి. ఓకే, లవ్ యూ ఆల్, బై.